పాప విమోచన కొరకు ఈ యొక్క మంత్రం ఇచ్చారు. ఈ మంత్రంతో మనం జలం తీసుకొని, చేతిలోకి జలం తీసుకొని ఈ యొక్క గుడిముక్కు ద్వారా ఆ యొక్క శ్వాసని వదిలి చూడకుండా ఆ యొక్క జలాన్ని ఎడమ భాగంలో వదిలేసేయాలి. దీన్ని పాప విమోచనం అని చెప్పేసి మనకు ఇచ్చారు. జలం తీసుకోండి, చేతిలోకి తీసుకొని ఈ మంత్రం ఆచమన పాత్రలో జలం తీసుకోవాలండి. ఆచమన పాత్రలో జలం తీసుకొని ఈ యొక్క మంత్రం చెప్తున్నాను. మంత్రం చెప్పండి. ద్రుపద ముంచతు ద్రుపద దివేన్ముంచతానః స్విన్నస్వ మలాదివ ఓతం పవిత్రేణే వాద్యం ఆపాంతుమైనసః అని ఈ యొక్క నీటిని వెనకపై పట్ల వదిలేయాలి. ఈ యొక్క నిట్టూర్పు అంటే యొక్క కుడిముక్కు ద్వారా ఆ యొక్క వాయువును వదిలి, నిశ్వాస వదిలి ఆ యొక్క జలాన్ని ఎడమ భాగంలో అట్లా వదిలేసేయాలి. తర్వాత స్మృత్యాచమ్యాం 3 సార్లు స్వాహ స్వాహ అని చెప్పేసి మళ్ళా నీటిని స్వీకరించాలి. స్మృత్యాచమ్యాం ఓం స్వాహ ఓం స్వాహ ఓం స్వాహ ఓం స్వాహ. ఈ యొక్క నిత్యాజం అయిపోయిన తర్వాత మరలా ప్రాణాయామం చేయాలి. ఈ యొక్క బొటన వేలుతో కుడిముక్కుని బంధించి ఎడముక్కు ద్వారా పీల్చి గాయత్రి మంత్రాన్ని మనసులో మనం చేసుకొని అనామిక వేలుతోటి బంధించిన తర్వాత గాయత్రి మంత్రాన్ని మనం చేసుకొని ఈ యొక్క బొటన వేలు వదిలి కుడిముక్కు ద్వారా ఆ యొక్క గాలి నిశ్వాసను వదిలేసేయాలి. ప్రాణాయామం చేయండి. ప్రాణాయామానంతరం అర్ఘ్యత్రయ ప్రధానం కరిష్యే. ఈ యొక్క ప్రాణాయామం అయిపోయిన తర్వాత అర్ఘ్యత్రయం అంటే 3 సార్లు ఈ యొక్క అర్ఘ్య ప్రదానం అనేది చేయాలండి. అర్ఘ్య ప్రదానం యొక్క దోశలతోటి మనం చేసుకోవాల్సి ఉంటుంది. మామూలుగా ప్రాతకాలం అయితే నిలబడి, అదేవిధంగా మధ్యాహ్న కాలం కూడా నిలబడి, సాయంకాలం కూర్చొని, అంటే ప్రాతకాలం మధ్యాహ్న కాలం మాత్రం సూర్యునికి ఎదురుగా నిలబడి చేసుకోవాలి నిల్చొని. సాయంకాలం మాత్రం పడమర దిశగా కూర్చొని చేసుకోవాలి. అర్ఘ్యత్రయం పడమరైపు చేసుకోవాలి. సాయంకాలం పూట మాత్రం కూడా సూర్యుడే ఉంటుంది. సాయంకాలం అంటే అదే పడమరైపు మనం సూర్యుడు ఎట్లుంటే అటువైపు అటు కూర్చోవాలి. అర్ఘ్యత్రయం ప్రాతకాలం ముందు మరి ఈ యొక్క గాయత్రి మంత్రాన్ని అర్ఘ్యత్రయంగా మనం చెప్తూ ఉన్నారు. ఈ యొక్క మంత్రంతో దోశలో కొద్దిగా నీళ్లు కుడి చేతితో ఎడమ చేతితో తీసుకొని ఈ అర్ఘ్య పాత్రలో ఉన్నటువంటి జలాన్ని వాడుకోవాలండి. ఆచరణ పాత్ర కాకుండా అర్ఘ్య పాత్రలో ఉన్నటువంటి జలాన్ని తీసుకొని ఇలా ఇట్లా అవసరం లేదండి, ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ చేతి తర్వాత మనం కలుపుకోవాలి. ఇట్లా నీళ్ళు వేసుకొని అదే నది అనుకోండి, ఇట్లా తీసుకోవచ్చు మనం. అంటే తీసుకున్నట్టు అదైతే అదే నది కానీ కాలువ కానీ ఏదైనా సముద్రం కానీ అయితే మనం ఇట్లా తీసుకోవచ్చు. మనం ఇక్కడ అట్లా తీసుకోలేదు. అందుకని చెప్పేసి ఉద్దరితో వేసుకోవాలి. నీళ్ళు ఉద్దరితో వేసుకొని అట్లా అర్ఘ్యత్రయం వేసుకొని ఇట్లా పట్టుకోవాలి. ఇట్లా పట్టుకొని ఒక మంత్రం పాత్ర మనం పెట్టుకున్నాం ఒకటి, ఆ పాత్ర వేసేయాలి. మనం 2 పాత్రలు పెట్టుకున్నామండి. మనం ఆచరణానికి ఒకటి పెట్టుకున్నాము, అదేవిధంగా అరిగానికి కూడా ఒకటి పెట్టుకున్నాం. అర్ఘ్యపాత్ర ఒకటి పెట్టుకొని అర్ఘ్యపాత్రకు కూడా ఇంకొకటి తర్పణ వదలడానికి మనం ఒకటి పాత్ర పెట్టుకున్నాం. దాంట్లో వదిలేసేయాలి. ఓం భూర్భువః స్వః
భూర్భువస్సువః ఓం తత్సః వితుర్వరేణ్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ధియో యో నః ప్రచోదయాత్. ఇట్లా వదిలేసేయాలి. యాక్చువల్గా నిలబడి చేయాలి. అవును. అంటే మనం కూర్చొని చెప్తున్నాను, నిలబడి చేయాలి. మనం ఇంటికాడైతే మనం నిలబడి చేసుకోవాలి. మొదలు నుంచి అంతేనా లేకపోతే ఈ పట్టుదల ఇదే? ఆ, ఇది ఒకటే. ఇది ఇది ఒక్కటే. ఈ అర్ఘ్యం వదిలేటప్పుడు మాత్రం నిలబడి నిలబడి, ఉండాలి. ఆ. మిగతా అంతా కూర్చొని ఈ అర్ఘ్యం వదిలేటప్పుడు మాత్రం సూర్యునికి ఎదురుగా మనం నిల్చొని చేసుకోవాలి. ఇంకోసారి కూడా తీసుకోండి. అంటే 3 సార్లు మనం అర్ఘ్యం వదలాలి. తీసుకోండి. ఓం భూర్భువస్సువః ఓం తత్సః వితుర్వరేణ్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ధియో యో నః ప్రచోదయాత్. ఇంకొకసారి ఓం భూర్భువస్సువః ఓం భూర్భువస్సువః ఓం తత్సః వితుర్వరేణ్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ధియో యో నః ప్రచోదయాత్. అర్ఘ్యం 3 సార్లు వదిలాం. ఇది ప్రాతకాలం అండి, ఉదయం పూట అయితే. అదే మధ్యాహ్న కాలం అయితేనే మటుకు మంత్రం వేరే ఇంకొక మంత్రం ఉంది. ఆ మంత్రంతో మరి అర్ఘ్యం వదలాలి. ఆ మధ్యాహ్నం కాల మంత్రం ఏంటంటే హగం శుతి అంతరిక్ష శుద్ధోతావేదిశ దశి అంతరోషు వృషధ్వర సద్రుత సద్వోమ రుచార్చాం ఋతాం బృహత్ అని చెప్పేసి మంత్రం ఉంది. ఆ మంత్రంతో ఒకసారి వదిలి గాయత్రి మంత్రంతో మరి 2 సార్లు వదలాలి. ఈ మంత్రంతో ఒకసారి వదిలి అదే తర్వాత మళ్ళా గాయత్రి మంత్రం చెప్పుకొని 2 సార్లు అర్ఘ్యం వదలాలి. ఇది మధ్యాహ్నం పూట. మధ్యాహ్నం పూట మంత్రం వచ్చేసి అగం శచి సద్దర్షు అంతరిక్ష సద్భోతావేదిశ దతిథి రుద్రోణసతు వృషధ్వర సద్రుత సద్యోమ సదబ్జ గోజ అద్రిజ ఋతం బృహతు అని చెప్పేసి ఆ యొక్క మధ్యాహ్న మంత్రంతో ఒకసారి వదిలి తర్వాత గాయత్రి మంత్రంతో 2 సార్లు వదలాలి. అది మధ్యాహ్న కాలం ముందు. అదే మరి విధంగా సాయంకాలం మళ్ళా సాయంకాలం వచ్చేసి మళ్ళా ఈ ప్రాణాహుతులతో పాటుగా మనం వదలాలి. ఓన్లీ భూర్భువస్సువః మనం ఇలా కలిపి చెప్పుకున్నాం. అట్లా కలపకుండా ఓం భూహు ఓం భువః ఓం స్వః ఓం మహా ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సః వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని చెప్పేసి ఈ విధంగా వ్యాహృతులతో సాగి చెప్పుకొని 3 సార్లు వదలాలి. సాయంకాలం కూడా కూర్చొని, ఉదయం మధ్యాహ్నం నిలబడి, సాయంకాలం మాత్రం కూర్చొని పరమముఖంగా కూర్చొని ఈ వ్యాహృతులతో సహా చెప్పుకొని వదలాలి. యావత్తులు అంటే ఏమేంటి వస్తాయి అందులో? ఓం భూహు ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం అంతవరకు వ్యాహృతులు. ఓం తత్సః వితుర్వరేణ్యం అది గాయత్రి మంత్రం. ఆ మంత్రంతో పాటుగా అంటే వ్యాహృతులతో పాటుగా వదలాలి. 3 సార్లు వదలాలి. అట్లా అది సాయంకాలం పూట. ఆ విధంగా ఈ విధంగా ఈ అర్ఘ్యం వదిలిన తర్వాత ఒకవేళ మనం ఒక్కోసారి మరి ఆ టైంలో చేయలేకపోతాం, కాలాత్రికం జరుగుతుంది. అంటే ఆ టైంలో చేయకపోవడానికి కాలం అతిక్రమించినట్టుగా అవుతుంది. ఈ ఉదయం పూట మరి సూర్యోదయానికి పూర్వం చేసుకోవాలి. పొరపాటున కొన్ని కారణాల వల్ల సూర్యోదయం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏంటంటే ప్రాచిత్ అర్ఘ్యం అని చెప్పేసి మనకి ఇంకోటి ఇచ్చారు. ఆ ప్రాచిత్ అర్ఘ్యాన్ని కూడా ఈ అర్ఘ్యపాత్ర ఈ అర్ఘ్యంతో పాటుగా ప్రాచిత్ అర్ఘ్యం కూడా వదలాలి. వదిలితే అప్పుడు ఆ యొక్క భగవంతుడికి ప్రీతికరం అవుతుంది. తప్పు చేసినందుకు శిక్ష అండి, ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం. ఆ యొక్క ప్రాచిత్ అర్ఘ్యం కూడా ఇచ్చారు. నేను అనుకున్నాను చేయలేదు కానీ ప్రాయశ్చిత్తం. అది సంకల్పం చెప్పుకొని కాలాత్రికమైన దోష నిర్హరణార్థం చతుర్యాధ్య ప్రాతస్సంధ్య ప్రాత ప్రధానం కరిష్య అని చెప్పి చెప్పుకోవాలి. ఉదయం పూట అయితే, మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం అని చెప్పి చెప్పుకోవాలి. అందుకని కాలాత్రికరణ దోష నిర్హరణార్థం అని చెప్పేసి ఇందులో ఇచ్చారు మనకి క్లియరెన్స్ ఇచ్చి చతురాధ్య అంటే 4వ అర్ఘ్యం అని చెప్పేసి మనం ప్రధాన ఆచరించే అని చెప్పేసి సంకల్పం ఇచ్చారు. ఆ సంకల్పం చెప్పుకొని మళ్ళీ సేమ్ ఇదే వ్యాహృతులతో పాటుగా మనకి గాయత్రి మంత్రంతో పాటుగా అర్ఘ్యం వదలాలి. ఒకసారి వదిలితే సరిపోతుంది. అట్లా ఓం భూహు ఓం భువః ఓం స్వః ఈ మొత్తం మంత్రం చెప్పి
ఓమాపోజ్యుతర సుమతం బ్రహ్మభోద్భవ స్వరాపవం అంతవరకు చెప్పుకోవాలి. అంతవరకు చెప్పుకొని ఈ యొక్క సాయంకాల మధ్యంలో ఓమాపోజ్యుతర సుమతం బ్రహ్మభోద్భవ స్వరాపం అది ఉండదు, గుర్తుపెట్టుకోండి. సాయంకాల మధ్యంలో వ్యాహృతంతో పాటుగా గాయత్రి మంత్రం వరకే ఉంటుంది. ఈ చతురాఖ్యములు ఏంటంటే ప్రాచిత్వంలో చేసినటువంటి అర్ఘ్యంలో చివర ఓమాపోజ్యుతర సుమతం బ్రహ్మభోద్భవ స్వరాపం అది కూడా కలిపి చెప్పుకోవాలి. ఈ వ్యాహృతంతో పాటు గాయత్రి మంత్రం చెప్పుకుంటూ ఆ 4 లాస్ట్ ఓమాపోజ్యుతర సుమతం బ్రహ్మభోద్భవ స్వరాపం అది కూడా చెప్పుకోవాలి. ఈ విధంగా చెప్పుకొని అర్ఘ్యం వదలాలి 4సారి. అది ప్రాచిత్తార్ఘ్యం. అట్లా ఈ అర్ఘ్య ప్రదానం అయిపోయిన తర్వాత మరి కొంత జలాన్ని చేతిలోకి తీసుకొని ప్రదక్షిణ పూర్వకంగా అంటే 3 సార్లు ప్రదక్షిణ పూర్వకంగా చేస్తూ ఆ యొక్క జలాన్ని విడిచిపెట్టాలి. నిలబడే ఉంటాం కాబట్టి మనము ఆ యొక్క జలాన్ని చేతిలోకి తీసుకొని ఈ యొక్క మంత్రం చెప్పుకుంటూ ఆ 3 సార్లు ప్రదక్షిణ చేసి ఆ యొక్క ఆ జలాన్ని వదిలేసేయాలి. ఆ మంత్రం చెప్తానండి. కొద్దిగా మామూలుగా ప్రదక్షిణ చేసినప్పుడు మీరు భావించుకోండి. ఆ చేతిలో కొద్దిగా నీళ్ళు వేసుకోండి. అలా నీళ్ళు వేసుకొని మనం ఇట్లానే ఉంటాం కాబట్టి చేతిలో నీళ్ళు వేసుకొని ఈ యొక్క ప్రదక్షిణ చేస్తూ ఆ యొక్క జలాన్ని కొద్దిగా వదిలేసేయడమే. అంటే 3 సార్లు ప్రదక్షిణ చేస్తూ కొద్దిగా వదిలేసేయడమే. ఒక మంత్రం చెప్తాను. ఉద్యంతమా సంయంత ఆదిత్య అవిద్యాయన్న కుర్వణ బ్రాహ్మణో విద్వాన్ సకలం భద్రమశ్నుతే అసవాదిత్యో బ్రహ్మేతి బ్రహ్మైవ సన్న బ్రహ్మాప్యేతి య ఏవం వేద అసవాదిత్యో బ్రహ్మ ఆదిత్యుడే బ్రహ్మ అని చెప్పేసి అంటే మామూలు మనం నిలబడి ప్రదక్షిణ చేస్తున్నప్పుడైతే చుట్టూరు వదలాలి నీళ్లు. మనం ఎక్కడ చుట్టూరు వదలేలేం కాబట్టి అది అన్వయించుకొని అక్కడ వదిలేసేయాలి. మనం ఇంటికాడ చేసుకునేటప్పుడు నిలబడి ఉన్నప్పుడైతే మరి చుట్టూరు వదులుతూ చేసుకోవాలి. మనం ఎక్కడ చుట్టూరు వదులుతూ చేసుకోలేము కాబట్టి మనం అది అన్వయించుకొని ముందు వదలలేదు. దీని తర్వాత ఈ ప్రదక్షిణ అయిపోయిన తర్వాత తర్పణలు ఉంటాయండి. ఈ యొక్క తర్పణలు ఉంటాయి. ఈ యొక్క తర్పణలు ముందుగా తర్పణకు ముందుగా శృత్యాచమనం చేసుకోవాలి. మరలా స్మృత్యాచమనం స్వాహ స్వాహ అంటూ ఆచమనం చేసుకొని 2 సార్లు 3 సార్లు ఓం శృత్యాచమ్య ఓం స్వాహ ఓం స్వాహ ఓం స్వాహ ఓం స్వాహ ఓం స్వాహ. మళ్ళా ప్రాణాయామం చేసుకోవాలి. ఓం ప్రాణాయామం చేసుకొని మళ్ళా గాయత్రి మంత్రాన్ని మనసులో మనం చేసుకొని చేసిన తర్వాత తర్పణం కరిష్యే భగవత్ప్రీత్యర్థం తర్పణం కరిష్యే అని చెప్పేసి అనుకొని తర్పణం వదలాలి. ప్రాణాయామం అయిపోయిన తర్వాత భగవత్ప్రీత్యర్థం అని చెప్పుకొని భగవంతుని యొక్క ప్రీతి కొరకు తర్పణం కరిష్యే అని చెప్పుకోవాలి. తర్పణం కరిష్యే అని చెప్పుకొని ఈ యొక్క 3 కాలాల ఏదో తర్పణాలు ఉంటాయి. ఉదయం ఉంటుంది, మధ్యాహ్నం ఉంటుంది, సాయంకాలం ఉంటుంది. ఉదయం కాలం అయితే ఈ యొక్క అర్ఘ్యపాత్రలో ఉన్నటువంటి జలాన్ని తీసుకొని ఇట్లా ఉద్ధరణతో తీసుకొని సంధ్యాం తర్పయామి అంటే ఇట్లా ఈ వేళ మీదుగా రావాలి.
తర్వాత గాయత్రీం తర్పయామి, గాయత్రీం తర్పయామి, బ్రాహ్మీం తర్పయామి, బ్రాహ్మీం తర్పయామి, నిమృజీం తర్పయామి, నిమృజీం తర్పయామి. ఈ 4 మంత్రాలు ఉదయం పూటండి. తర్వాత మధ్యాహ్నం వచ్చేసి సంధ్యాం తర్పయామి యథాప్రకారంగా. ఇక్కడ గాయత్రి బదులుగా సావిత్రిని తర్పయామి అని చెప్పుకోవాలి మధ్యాహ్నం పూట. మధ్యాహ్నం పూట చెప్పుకునేటప్పుడు సావిత్రిం తర్పయామి, రౌద్రీం తర్పయామి, నిమృజీం తర్పయామి. 2 మంత్రాలు 2 వాక్యాలు మాత్రం మారుతాయి. అక్కడ వచ్చేసి ప్రాతకాలం ముందు సంధ్యాం తర్పయామి, గాయత్రీం తర్పయామి, బ్రాహ్మీం తర్పయామి, నిమృజీం తర్పయామి. ఆ గాయత్రీం బ్రాహ్మీం దగ్గర ఇక్కడ 2వ మధ్యాహ్నం వచ్చేసి సావిత్రిం తర్పయామి, రౌద్రీం తర్పయామి అని చెప్పేసి ఆ 2 వాక్యాలు ఆ 2 పదాలు మారుతాయి. తర్వాత సాయంకాలం వచ్చేసి సంధ్యాం తర్పయామి యథాప్రకారంగా. ఈ గాయత్రి సావిత్రి కాడ సరస్వతి వస్తుంది. ఆ సరస్వతిని తర్పయామి చెప్పుకోవాలి. తర్వాత ఇక్కడ రౌద్రం బదులు వైష్ణవిని తర్పయామి, తర్వాత నిమృజం తర్పయామి. ఈ 3 సార్లు కూడా 2 పదాలు అంటే ఈ 2వసారి 3వసారి మాత్రం మారుతాయి. సరస్వతిని తర్పయామి, వైష్ణవిని తర్పయామి, నిమృజం తర్పయామి. అట్లా ఈ సాయంకాలం పూట ఈ విధంగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మళ్ళా ఆచమనం చేసుకోవాలి. ఆచమనం చేసుకొని స్మృత్యాచమనం కూడా చేసుకోవాలి. అంటే పురాణాచమనం చేసుకోవాలి, స్మృత్యాచమనం కూడా చేసుకోవాలి. ఈ తర్పణం అయిపోయిన తర్వాత ఆచమ్యాం ఓం విశ్వకర్మణే స్వాహా, ఓం సనాతనాయ స్వాహా, ఓం జగన్మయాయ స్వాహా. తర్వాత మిగతా నామాలు ఉన్నాయి. 3 నామాలు అయిపోయిన తర్వాత 21 నామాలు ఉంటాయి. బ్రహ్మణే నమః, బ్రహ్మణే నమః, అచ్యుతాయ నమః, అచ్యుతాయ నమః, సర్వజ్ఞాయ నమః, సర్వజ్ఞాయ నమః, సునాసీరాయ నమః, సునాసీరాయ నమః, తనాయ నమః, జగన్నాయ నమః, పరమేష్ఠినే నమః, పరమేష్ఠినే నమః, ధనాయ నమః, ధనాయ నమః, హరే నమః, హరే నమః, ఉపేంద్రాయ నమః, ఉపేంద్రాయ నమః, శ్రీకృష్ణవరబ్రహ్మణే నమః, శ్రీకృష్ణవరబ్రహ్మణే నమః. ఆచమనం చెప్పుకొని అది అయిపోయిన తర్వాత స్మృత్యాచమనం కూడా చెప్పుకోవాలి. మరలా స్వాహ స్వాహ అని చెప్పేసి మరలా 3 సార్లు నేను స్వీకరించాలి. ఓం స్వాహ, ఓం స్వాహ, ఓం స్వాహ, ఓం స్వాహ, ఓం స్వాహ, ఓం స్వాహ. తర్వాత స్మృత్యాచమనం అయిపోయిన తర్వాత గాయత్రీదేవి యొక్క ఆవాహనం, గాయత్రి అమ్మవారి యొక్క ఆవాహనం అనేది ఇందులో చెప్పబడుతూ ఉంది. ఈ గాయత్రి ఆవాహనం అయిపోయిన తర్వాత ఈ యొక్క పూర్వముద్రలు, ఉత్తర ముద్రలు అని చెప్పేసి ఇవి ఉంటాయి. గాయత్రి మంత్ర జపం అయిపోయిన తర్వాత ముద్రలు ఉంటాయి. ఈ ప్రొసీజర్ అంతా చాలా టైం పడుతుంది కదా. ఇది సంపూర్ణ సంధ్యావందనం. సంపూర్ణ సంధ్యావందనం రోజువారీ చేసుకోవడం లఘు సంధ్యావందనం ఒకటి ఉంటుంది. ఆ తర్వాత ఇంతవరకు ఈ తర్పణాల వరకు లఘువుగా సంధ్యావందనం సార్. ఇంతవరకు తర్పణం వరకు అంటే గాయత్రి మంత్ర జపం కాకుండా ఇంతవరకు చేసిన మీకు అలా అనిపించవచ్చు, కానీ మీరు అంటే డైలీ మామూలుగా డైలీ చేస్తే 10 నిమిషాలు పడుతుంది అంతే. అరగంటలోపే సార్ మొత్తం 10 నిమిషాలు పావుగంట ఈ పడుతుంది. జపంతో సహా అరగంట కన్నా పిచ్చి పట్టదు. అంటే మీరు డైలీ చేస్తూ చూస్తున్నాను నేను. మనం వివరంగా చెప్తూ చేస్తుంటే మనకు కొంచెం టైం పడుతుంది. 10-15 మినిట్స్ మీరు చేయొచ్చు. 1.5 hour నుంచి చేస్తున్నాడు కదా. మన ఎక్స్ప్లెనేషన్ ఉంది కదా. అంటే ఎక్స్ప్రెషన్ కూడా ఉంది కదా. సో అందుకని మనం డైలీ చేసుకుంటామంటే ఎక్కువసేపు పట్టదు. గట్టిగా ఒక అరగంట, అంతకన్నా ఎక్కువ పట్టదు. అంటే మంత్రాలు కొద్దిగా ధారణకు వస్తే అరగంట. అది స్టార్టింగ్ లో మెమరైజ్ చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. ఆ తర్వాత ఇక ధారణ వస్తే ఇంకా పుస్తకం చూడకుండా అక్కడ చేస్తారు. ఈ గాయత్రి ఆవాహనం అండి. ఈ యొక్క గాయత్రి అమ్మవారిని ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, అగ్నిర్దేవత, బ్రహ్మైత్యాక్షరం, గాయత్రం ఛందం, పరమాత్మం స్వరూపం, సాయుజ్యం వినియోగం. అది ఆ యొక్క అమ్మవారి ఆవాహనలో అగ్నిదేవత, బ్రహ్మైత్యాక్షరం, గాయత్రి ఛందస్సు, పరమాత్మ స్వరూపంగా ఆ యొక్క గాయత్రి మంత్రాన్ని చెప్తూ ఉన్నారు.
ఆయాతు ఆయాతు వరదాదేవి వరదాదేవి అక్షరం అక్షరం బ్రహ్మ సంహితం బ్రహ్మ సంహితం గాయత్రీం గాయత్రీం ఛందసాం ఛందసాం మాతే మాతే బ్రహ్మ రుజుష్వమే బ్రహ్మ యుష్వమే యదాహ్నా యదాహ్నా కురుతే కురుతే పాపం పాపం తదహ్నత్రతి తదహ్నత్రతి ముచ్యతే ముచ్యతే యద్రాత్ర్యా యద్రాత్ర్యా కురుతే కురుతే పాపం పాపం తద్రాత్ర్యా తద్రాత్ర్యా ప్రతిముచ్యతే ప్రతిముచ్యతే సర్వవర్ణే సర్వవర్ణే మహాదేవి మహాదేవి సంధ్యా విద్యే సంధ్యా విద్యే సరస్వతి సరస్వతి ఓజోసి ఓజోసి సహోసి సహోసి బలమసి బలమసి రాజోసి రాజోసి దేవానాం దేవానాం రామనామసి రామనామసి విశ్వమసి విశ్వమసి విశ్వాయుః విశ్వాయుః సర్వమసి సర్వమసి సర్వాయుః సర్వాయుః అభిభూరోం అభిభూయోం గాయత్రీమావాహయామి గాయత్రీమావాహయామి సావిత్రీమావాహయామి సావిత్రీమావాహయామి సరస్వతీమావాహయామి సరస్వతీమావాహయామి చంద్రశీనామావాహయామి చంద్రశీనామావాహయామి శ్రియమావాహయామి శ్రియమావాహయామి గాయత్ర్యా గాయత్ర్యా గాయత్రీ ఛందో గాయత్రీ ఛందో విశ్వాకార ఋషిః విశ్వాకార ఋషిః సరితా దేవత సరితా దేవత అగ్నిర్ముఖం అగ్నిర్ముఖం బ్రహ్మశిరో బ్రహ్మశిరో విష్ణుహృదయగం విష్ణుహృదయగం రుద్రాశిఖ రుద్రాశిఖ పృథివీ యోనిః పృథివీ యోనిః ప్రాణాపానవ్యానో ప్రాణాపానవ్యానో ప్రాణసమాన ప్రాణసమాన సప్రాణ సప్రాణ శ్వేతపర్ణ శ్వేతవర్ణ సానకగోత్ర సానకగోత్ర గాయత్రీ గాయత్రీ చతుర్విగం చతుర్విగం సత్యక్షర సత్యక్షర విపద విపద షట్కుక్షిః షట్కుక్షిః పంచశీర్షో పంచశీర్షో పనయనే పనయనే వినియోగః వినియోగః ఇది చెప్పిన తర్వాత అక్కడ సానగ ఋషి సార్ ఇక్కడ మామూలుగా అంటే ఎవరి ఋషి వాళ్ళు చెప్పుకోవచ్చు సార్. ఇక్కడ మామూలుగా మామూలుగా ఆయన సానగ ఋషి అని చెప్పాడు. సానగ సనాతన అహోన ప్రశ్న సుపనస్ ఉన్నారు కాబట్టి ఈయన ప్రారంభంగా సానగ గోత్రం అని చెప్పి చెప్పాడు. మామూలు మనకి చెప్పడం కోసం ఎవరి గోత్రం వాళ్ళు చెప్పుకోవాలి. ఈ గోత్రం వచ్చినప్పుడు ఎవరి గోత్రం వాళ్ళు చెప్పుకొని గాయత్రి చతుర్విషయం అని చెప్పేసి చెప్పడానికి చెప్పేసి గాయత్రి చెప్పి చేసుకోవాలి. గాయత్రి సంకల్పం ఇచ్చాడు. ఇది శ్రౌతాచమనం ఇచ్చాడు. శ్రౌతాచమనం అంటే గాయత్రి మంత్రంతో ఆచమనం చేసుకోవడం. శ్రౌతాజన్య ఆచమన పాత్ర తీసుకొని ఓం తత్సవితుర్వేన్నగ్ర స్వాహా భర్గో దేవస్య ధీమహి స్వాహా ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ధియో యో నః ప్రచోదయాత్ స్వాహా ఈ శ్రౌతాచమనం అయిపోయిన తర్వాత మరలా ప్రాణాయామం చేసేసుకొని మరలా ప్రాణాయామం చేసుకోండి. ప్రాణాయామం అయిపోయిన తర్వాత అండి అష్టోత్తర శత గాయత్రి మహామంత్ర జపం కరిష్యే. అష్టోత్తరం అంటే 108 సార్లు గాయత్రి మంత్రం మహంకరిష్య అని చెప్పి చెప్పుకోవాలి. అవకాశం ఉంటే 108 సార్లు చేసుకోవచ్చు, లేకపోతే 54 సార్లు, కనీసం 21 సారి, తక్కువలో 11 సార్లు, తక్కువలో 11 సార్లు
గాయత్రి మంత్రం జపం చేసుకోవాలి. జపమాలంటే జపమాల, లేని పక్షంలో కనుపులు, ఈ యొక్క కనుపులు అంటారు వీటిని. ఈ కనుపుల ద్వారా లెక్క పెట్టుకొని చేసుకోవాలి. జపమాల అంటే జపంతో జపమాలతో చేసుకోవచ్చండి. జపమాల లేనప్పుడు ఈ యొక్క కనుపులతోటే చేసుకోవాలి. ఇవి చేసుకునేటప్పుడు అంగన్యాస కరన్యాసాలు చేస్తూ తర్వాత ఈ యొక్క చేసుకోవాలి. అంగన్యాస కరన్యాసాలు ఉంటాయి మనకి అమ్మవారి, చెప్తాను చేయండి, నేను చెప్పినట్టు చేయండి. కరన్యాసం ఇదండి. ఓం తత్సవితుః బ్రహ్మణ బ్రహ్మాత్మనే, ఓం తత్సవితుః బ్రహ్మాత్మనే, పుష్పాభ్యాం నమః. పుష్పం అంటే బొట్టన వేలండి. ఒక బొట్టన వేలు చూపుడు వేలు ఈ విధంగా 3 సార్లు ఆ విధంగా అట్లా రాసుకోండి, రాయాలి. తర్వాత ఓం వరేణ్యం విష్ణాత్మనే, తర్జనీభ్యాం నమః. తర్జని వేలు అంటే చూపుడు వేలు అన్నమాట. ఈ చూపుడు వేలు బొట్టన వేలుతో రాయండి ఇట్లా. ఓం భర్గో దేవస్య రుద్రాత్మనే, మధ్యమాభ్యాం నమః. మధ్యం వేలికి రుద్రుడు అన్నమాట. తర్వాత ఓం ధీమహి సత్యాత్మనే, అనామికాభ్యాం నమః. అనామిక అంటే ఉంగర పేరండి. అనామికాభ్యాం నమః. తర్వాత ఓం ధియో యో నః, జ్ఞానాత్మనే, కరిష్ఠకాభ్యాం నమః. చిటికిన వేలికి ఈ విధంగా ఇట్లా అనుకోవాలి. తర్వాత ఓం ప్రచోదయాత్, సర్వాత్మనే, కరతలకర పృష్ఠాభ్యాం నమః. అనుకోవాలి. 2 చేతులు ఈ విధంగా అనుకోవాలి. కరతలక పృష్ఠాభ్యాం నమః. ఇది కరన్యాసం. తర్వాత అంగన్యాసం. ఓం తత్సవితుః బ్రహ్మాత్మనే, హృదయాయ నమః. 2 చేతులతోటి హృదయ భాగాన్ని తాకాలి. ఓం వరేణ్యం విష్ణాత్మనే, శిరసే స్వాహా. శిరస్సును తాకాలి 2 చేతులతోటి. ఓం భర్గో దేవస్య రుద్రాత్మనే, శిఖాయైవ షట్. శిఖ భాగం అండి. ఒక శిఖ ఉంది కదా, ఒక శిఖ భాగాన్ని తాకాలి 2 చేతులతోటి. ఓం ధీమహి సత్యాత్మనే, కవచాయ హుమ్ము. కవచం అంటే శరీరం అన్నమాట. ఈ యొక్క శరీరాన్ని ఈ విధంగా ఎట్లా అనుకోండి. ఓం ధియో యో నః జ్ఞానాత్మనే, నేత్రత్రయాయ వషట్. నేత్రాలు స్పృశించాలంటే తాకాలి. ఓం ప్రచోదయాత్, సర్వాత్మనే, అస్త్రాయ పటు. ఈ 2 వేలండి. ఈ 2 వేలతోటి ఇట్లా ఇట్లా శబ్దం చేయాలి. భోద్భవస్సవరోం దిగ్బంధః. ఈ కుడి చేయి ఎడం చేయి ఎట్లా ఉండాలండి, కుడి చేయి ఎట్లా ఉండాలి, దిగ్బంధం చేసుకోవాలి. దిగ్బంధం. భోద్భవస్సవరోం దిగ్బంధః. తర్వాత అమ్మవారి యొక్క ధ్యానం. ముక్తా విద్రుమా, హేమనీలతవలఛాయై, ముఖై స్త్రీక్షణై, యుక్తా బిందు, నిబద్ధరత్నమకుటా, తత్వాద్భవర్ణాత్మికా, గాయత్రీం వరదా, భయాం వృషకషా, భ్రాంకపాలం గదాం, శంఖం చక్రమదారవిందయుగళం, హస్తైర్వహంతిం భజే అని ఒక గాయత్రి ధ్యానం అండి.
అంటే నమస్కారం చేసుకొని, అంటే డైలీ చేసుకుంటే అది నోటికి వస్తుంది. నమస్కారం చేసుకొని మనం ఇక ధ్యానం చేసుకోవచ్చు. ఆ విధంగా గాయత్రి ధ్యానం అయిపోయిన తర్వాత ఈ యొక్క పూర్వముద్రలు ఉత్తర ముద్రలు ఉన్నాయండి. పూర్వముద్రలు అవి నేను చూపిస్తాను, చూపించినట్టుగా చేయండి. ఇక్కడ జపం అన్నాను కదా, ఆ జపం మరి మీరు మనం ఇంటికాడ చేసుకోవాలి. ఇంటికాడ మనం అవకాశం ఉంటే 108 సార్లు, లేని పక్షంలో హీనంగా 54 సార్లు, ఇంకా హీనంగా తక్కువ అంటే 21, ఇంకా తక్కువ 11 మినిమం అట్లా. ఎందుకంటే మనం ఉద్యోగాలు ఇవన్నీ వీటిలన్నింటిలో ఉన్నారు కాబట్టి ఆ యొక్క సమయాభావాన్ని చూసుకొని చేసుకొని మనం దైనందిన కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి. సమయం ఉంటే అవకాశం ఉంటే బ్రహ్మచారులు ఉన్నారు కాబట్టి వాళ్ళు తప్పనిసరిగా 108 సార్లు చేస్తే ఉత్తమంగా ఉంటుంది. గృహస్థుడు 108 సార్లు అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తుంది. బ్రహ్మచారులు 1000 సార్లు చేయాలని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. అదే యతులు సన్యాసులు ఉంటారు, వాళ్ళ శాస్త్రం చేయాలని చెప్పేసి చెప్తూ ఉంది. ఇంకా వీకన్నా ఇంకా ఎక్కువ సార్లు చేయాలని చెప్పేసి చెప్తూ ఉంది. కాబట్టి మనకు అవకాశం ఉన్నంతలో గాయత్రి మంత్ర అనుష్ఠానం అనేది చేసుకుంటూ ఉంటాను. తర్వాత ఒక పూర్వముద్రలు చూపిస్తాను, నేను చూపించిన విధంగా చేయండి. కూర్చునేటప్పుడు అండి కుడి భాగం పవిత్రం, ఎడమ భాగం అపవిత్రం. కూర్చునేటప్పుడు కూడా కుడి కాలు ముందు పెట్టిన రమ్మంటారు చూసారా, మనం కూర్చునేటప్పుడు కూడా కుడి కాలు ముందుకు ఉండాలి, ఎడమ కాలు లోపలికి ఉంటాలి. ఇట్లా చేసేటప్పుడు కూడా కుడి చేయి పైన ఉండాలి, ఎడ చేయి. ధ్యానంలో కూడా కుడి చేయి పైన ఉండాలి, ఓకే. ఈ దేవతార్పణ చేసేటప్పుడు కుడి కాలని కింద ఉండాలి సార్, కుడి కాలని కిందకి ఉండాలి. అదే పితృకర్మలు చేసేటప్పుడు ఎడమ కాలు కిందకు ఉండాలి. ఇది మనం తర్పణ ఉంటూ ఉండాలి అట్లా. గమనిస్తే ఈ మొత్తం కార్యక్రమంలో ఫస్ట్ మనం దేహాన్ని శుద్ధి చేసుకున్నాం సార్, ఆ తర్వాత వచ్చిన సంచారం యాక్చువల్గా ఈ కరాంగాన్ని అసలు చేస్తుంది కదా, ఈ చేతులతోటి ఆ శుద్ధి చేతులతోటి మనం ప్రతి అంగాన్ని మనం స్పర్శించి దాన్ని పవిత్రం చేస్తాం. దాని యొక్క శక్తిని దాంట్లో చేస్తున్నాం. ఇప్పుడు మనం ప్రాణాయామం చేస్తున్నాం. ప్రాణాయామం చేసినప్పుడు ఇడాపింగళ నాళ్ళు ఉన్నాయి కదా, వాటిని సమన్వయం చేస్తాం. చేస్తే ఆ శక్తి పైకి వచ్చేసి మన ధ్యాన మొత్తాన్ని శక్తివంతం చేస్తుంది. దానికోసం ప్రాణాయామం ఒకటి, శ్వాస కోసం మొత్తం నిండిపోతుంది. ఆ తర్వాత ఇడాపింగళ నాడు 2 యాక్చువల్లీ అనులోమ విలోపల చేస్తే, ఇంకా తర్వాత చేస్తే మనకి శక్తి పెరుగుతుంది దేహాన్ని. ఈ 3 సార్లు చేసినందువల్ల ఈ దినాల మొత్తంలో ఆ శక్తి మన బాడీలో ఉండి మనం రోజువారీ చేసే కార్యక్రమాలకి ఉపయోగపడుతుంది. అది బేసిక్గా దానికోసం పెట్టారు. ప్రతిదీ కూడా దేవతాక్షరంతో వేయాక్షరం చేసుకుంటే డే స్టార్టింగ్ కాబట్టి మీకు ఏంటంటే స్టెబిలైజ్ అయిపోతుంది. డే మొత్తం మీకు అదే నడిపిస్తుంది. మధ్యాహ్నం ఒకసారి, మూడోసారి ఈ దేహాన్ని పోషించడం, అది రుచిగా పోషిస్తే మనం బతికిన నాటు ఆరోగ్యంగా ఉంటాం. సార్ పూర్వముద్రలు ముందు శ్లోకం చెప్తాను, తర్వాత మీకు చూపిస్తాను. సుముఖం సంపుటం చైవ వితథం విస్తృతం తథా ద్విముఖం త్రిముఖం చైవ చతుర్థం పంచకం ముఖం తథా షణ్ముఖో అధోముఖం చైవ వ్యాపకాంజలికం తథా శకటం యమపాశం చ గ్రదితం సున్ముఖోన్ముఖం గ్రదితం సున్ముఖోన్ముఖం ప్రబలం ముష్టికం చైవ మత్స్య కూర్మవరాహకం మత్స్యకూర్మో వరాహకం సింహాక్రాంతం మహాక్రాంతం ముద్గరం పల్లవం తథా
చతుర్వింశతి ముద్రా వై చతుర్వింశతి ముద్రా వై గాయత్ర్యాం సుప్రతిష్ఠితాః గాయత్ర్యాం సుప్రతిష్ఠితాః ఇతి ముద్రాణా ఇతి ముద్రాణా గణాతి గణాతి గాయత్రీ గాయత్రీ నిష్ఫలా భవేత్ నిష్ఫలా భవేత్. అంటే ఈ యొక్క ముద్రను కూడా ఆచరించాలని చెప్పి చెప్తున్నాడు. ముద్రలు ఆచరించకుండా చేసేటటువంటిది నిష్ప్రయోజనం అని చెప్పి చెప్తున్నాడు లాస్ట్లో మళ్ళా. ముద్రలన్నీ కూడా ఆచరించుకుంటూ ఈ యొక్క సంధ్యావందనం చేసుకోవాలి, గాయత్రి అనుష్ఠానం చేసుకోవాలి అని చెప్పి చెప్తూ అది ఆ విధంగా చేయలేకపోతే నిష్ప్రయోజనం అని చెప్పేసి కూడా లాస్ట్లో మళ్ళీ చెప్తున్నాడు ఇంకొక మాట. సెంటిమెంటల్గా కొడుతున్నారు. అందుకనే లేదు పర్లేదు, నో ప్రాబ్లం. మరి కాదు, ఇంకా మామూలుగా అయితే కదులుతాం కదా, నాట్ ఎట్ ఆల్ మూవింగ్. సో సార్ ముందు సుముఖం, సుముఖం అంటే ఈ యొక్క రెండు చేతులు కూడా ఈ విధంగా పెట్టే సుముఖం. ఇది సుముఖం. సుముఖం ఎట్లా ఉంటుంది సుముఖం? ఈ రెండు ఇట్లా పెట్టుకొని దీన్ని సుముఖం అని చెప్పేసి మనకు చెప్తున్నారు. తర్వాత సంపుటం ఈ విధంగా పెట్టుకోవాలి. ఇది సంపుటం. ఈ వేలన్నీ కలిసి ఇట్లా ఈ విధంగా వస్తుంది, దీన్ని సంపుటం. వితతం ఇట్లా ఇట్లా వితతం అంటే మనం సూర్యుడి వైపు చూపించాలి కాబట్టి ఈ విధంగా చూపించుకోవాలి. నేను మామూలుగా చూపిస్తున్నాను మీకు అట్లా అట్లా వితతం. తర్వాత విస్తృతం అంటే ఇట్లా పెట్టుకోవాలి. ఇది విస్తృతం. వితతంలో కొద్దిగా ఇట్లా వంగినట్లుగా ఉంటాయి చేతులు, విస్తృతంలో ఇట్లా ఉంటాయి. తర్వాత దిముఖం యొక్క చిటికెన వేలు ఈ రెండు వేలు కలపాలి. ఇట్లా కలిపి ఈ విధంగా ఉంచాలి. ఇవి కలిపి ఇట్లా ఉండాలి. అంటే ఈ రెండు ఇవి కలవాలి, ఈ రెండు వేలు కలవాలి, ఈ వేలు ఇట్లా ఉండాలి. దిముఖం. తర్వాత త్రిముఖం. తర్వాత మూడు వేలు కలవాలి. తర్వాత చతుర్ముఖం 4 వేలు కలవాలి. పంచముఖం ఈ వేలు ఇట్లా, ఈ వేలు ఇట్లా ఉండి ఈ వేలు కొద్ది పై కనపడాలి. ఈ బొట్టన వేలనే కొద్ది పై కనపడాలి. ఇది పంచముఖం. తర్వాత షణ్ముఖం. షణ్ముఖానికి ఈ విధంగా వేళ్ళు కలపమని చెప్పేసి ఇచ్చాడు. అంటే ఇట్లా అంటే అట్లా ఇట్లా 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 కలపమని. ఈ వేళ్ళు మాత్రం బొట్టన వేలు మాత్రం దూరంగానే ఉన్నాయి, ఈ మిగతా వేలు మాత్రం ఇట్లా కలిపి ఇట్లా ఇచ్చాడు షణ్ముఖం. తర్వాత అధోముఖం. ఇట్లా ఈ బొట్టన వేలు ఇట్లా ఉంటాయి, ఇట్లా ఉండి ఇట్లా అధోముఖం. తర్వాత వ్యాపకాంజలి అంటే ఇట్లా. తర్వాత శకటం. ఇవి ఇట్లా పెట్టి ఇట్లా ఈ చూపుడు వేలు ఇట్లా చూపిస్తూ ఈ మిగతా 3 వేలు కిందకి చూపిస్తూ ఇది కలపాలి, బొట్టన వేలు కలపాలి. దీన్ని శకటం. దాని తర్వాత యమపాశం. యమపాశానికి వచ్చేసి ఇది ఈ చూపుడు వేలు ఉంది కదా, ఈ చూపుడు వేలు ఈ విధంగా పెట్టుకొని ఈ వేళ్ళన్నీ కూడా ఇట్లా, ఈ వేలన్నీ కూడా ఇట్లా ఉండాలి. దీన్ని యమపాశం అన్నారు. తర్వాత గ్రదితం. ఇట్లా ఇట్లా ఈ బొట్టన వేలు కూడా ఇట్లా ఉండాలి. దీన్ని గ్రదితం. తర్వాత షణ్ముఖోముఖం. ఇట్లా అంతే, ఇదే షణ్ముఖోముఖం. తర్వాత ప్రలంభం 16. ఇట్లా ప్రలంభం. తర్వాత ముష్టికం. ఇట్లా పెట్టి ఈ రెండు ఇట్లా పెట్టుకోవాలి, దీన్ని ముష్టికం. తర్వాత మత్స్య. ఈ చిటికిన వేలు ఈ వేలు ఈ విధంగా ఉండి ఈ వేలు మాత్రం, ఈ 3 వేలు మాత్రం దగ్గరగా ఉండాలి. చిటికిన వేలు బొట్టన వేలు కొద్దిగా ఎడంగా ఉండాలి. దీన్ని మత్స్యకం. తర్వాత కూర్మం. ఈ కూర్మంలో వచ్చేసి ఈ చూపుడు వేలు ఈ చేతిలో పెట్టుకొని ఈ యొక్క ఈ బొట్టన వేలు ఇక్కడ బొట్టన వేలు ఇక్కడ నుంచి ఈ 2 వేళ్ళు
ఇట్లాంటి ఇది ఇట్లా ఇది మూడు మూసి ఈ మూడు మూసి ఇది ఇక్కడ పెట్టి ఈ 2000 మృగముద్ర ఈ పెట్టి 2000 పెట్టి ఇది ఇట్లా రావాలి. ఇది రెండు దీని మీద పెట్టి ఇదండి కూర్మం. మీకు ఆ బొమ్మలో అర్థమవుతుంది సరిగ్గా. బాగుందా ఇది కూర్మం. చిటికిన వేలు రెండు తర్వాత కలిస్తే బటన్ వేలుకి ఈ వేలు కలవాలి, ఈ వేలు కలవాలి, మృగముద్రలోకి. ఈ వేలు కలవాలి. ఇట్లా కలిస్తే ఇది కూర్మం. తర్వాత వరాహకం. ఈ చూపుడు వేలు కలవాలండి దీనికి. ఇట్లా 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 పెట్టుకొని ఇట్లా ఇదిగోండి ఈ చూపుడు వేలు కలిసే ఇలా విధంగా. పెట్టి ఈ వేలు ఇలా పెట్టి ఇది ఇలా మూసేసి ఈ ఆ, రెండు ఇలా అవును. బొమ్మ ఇలా కనపడుతుంది. తర్వాత సింహాక్రాంతం ఇట్లా, మహాక్రాంతం ఈ విధంగా, ముద్గరం. ఈ బొట్టనవేలు లోపలికి ఉండాలండి, ఇది ముద్గరం అంటే పిడిలాగా ముద్గరం. తర్వాత పల్లవం మామూలుగా వదలను. ఈ 4 కూడా చతుర్వింశతి ముద్రలండి. చాలా ఈజీగా ఉంటాయి, పెద్ద కష్టపడాల్సిన ఇదేం ఉండదు. బొమ్మ చూసుకుంటూ చేసుకోవచ్చు. రెండో మూడో డిఫికల్టే కానీ అదే కూర్మ ఒకటను వరాహకం ఒకటి, ఆ రెండు కొద్దిగా కష్టంగా ఉంటాయి కానీ మిగతా చాలా ఈజీగా ఉంటాయి ముద్రలు. ఇంటి పూర్వముద్రలు అంటారు. పూర్వముద్రలు వేసుకొని తర్వాత అప్పుడు గాయత్రి జపం అనేది మనం స్టార్ట్ చేసుకొని గాయత్రి జపం అనేది చేసుకోవాలి. గాయత్రి జపంతో మళ్ళీ గాయత్రి జపం అయిపోయిన తర్వాత శ్రౌతాచమను ప్రాణాయామం మళ్ళీ చేసుకోవాలి. శ్రౌతాచమనం ప్రాణాయామం చేసుకొని మళ్ళీ ఇంకా అంతటితోటి ఆ ఆచమనంతో అయిపోతుందండి. మన అవకాశం ఉంటే ఉత్తర ముద్రలు కూడా వేసుకోవచ్చు. మనం వచ్చి ఉంటే ఉత్తర ముద్రలు కొద్దిగా కష్టంగానే ఉంటాయి, ఆ ఉత్తర ముద్రలు కూడా వేసుకోవాలి. దాని తర్వాత మరలా స్మృత్యాచమనం ప్రాణాయామం చేసుకొని సూర్యోపాస్థానం కలిసి అని చెప్పి వేసుకొని మరలా సూర్యునికి ఆ మంత్రం చదువుకుంటూ కూడా మరలా అర్ఘ్యం మొదలైనవి అన్నీ కూడా ఉన్నాయండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం అవి సూర్య నమస్కారం చేసుకోవాలి. సూర్య నమస్కారాలు, ఈ సూర్య నమస్కారాల్లో చేసుకున్న తర్వాత దిగ్ నమస్కారం చేస్తూ దిగ్దేవతలు ఉంటారు మనకి. తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరము, మళ్ళా పైకి ఊర్ధ్వము యొక్క దిగ్దేవతలు మంత్రాలు ఇచ్చారు. ఆ మంత్రాలతోటి ఆ దిగ్దేవతలకు నమస్కారం చేసేసుకొని అది అయిపోయిన తర్వాత అప్పుడు ఈ సకల దేవతలకు కూడా అంటే ఉదయం గాయత్రి, సావిత్రి, సరస్వతి అని చెప్పేసి అవి చెప్పుకొని అది అయిపోయిన తర్వాత అప్పుడు మనకు గోత్ర ప్రవర ఉంటుంది. ఆ చివర అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మనకి గోత్రము ప్రవర చెప్పుకొని అహంబో అభివాది అని చెప్పేసి నమస్కారం చేసుకొని అప్పుడు మనం లెగవాల్సి ఉంటుంది. ఇదంతా కూడా సంధ్యావందనంలో భాగమే. ఇదంతా కూడా అంటే ఇంతలా చేయకపోతే కొంతవరకు చేసుకొని కనీసం మన ప్రవర చెప్పుకొని మనం దైనందిక కార్యక్రమాలు మనం నిర్వహించుకోవచ్చు. సో లఘు సంధ్యావనంలో మినిమం స్టెప్స్ ఏమన్నాయో అవి అందరు చెప్తే కనీసం అది ముందు ప్రాక్టీస్ చేసామనుకోండి. ప్రింట్అవుట్ లాగా ఇచ్చి అది చేస్తే ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఉంది. ఇది కూడా నా పుస్తకం మొత్తం అంటే ప్రతిరోజు టైం ఎక్కువ పడుతుంది. లఘుగా చేస్తే మనం మిస్ అవ్వకుండా చేస్తాం. టైం కన్స్టెంట్ తోటి మిస్ అవ్వకుండా చేస్తాం. ప్రవర అండి, ప్రవర ఒకసారి చెప్తాను. ప్రవర మామూలుగా సానగ గోత్రజ్ఞులు ఉన్నారనుకోండి. సానగ గోత్రం ఉన్నటువంటి వాళ్ళు ఉపసానగ, విభ్రాజ, కశ్యప, మను విశ్వకర్మ, విశ్వాత్మక ఈ గోత్రం అటువంటి వాళ్ళు సానగ, విభ్రాజ, కశ్యప, మను విశ్వకర్మ, విశ్వాత్మక పంచాశయ ప్రవరాన్విత అని చెప్పుకొని రుక్శాకి, మనుసూత్ర, పృథివీతత్వం, బ్రహ్మద్రవణం, వసంత ఋతు, త్రికోణకొండం, పాలాశదండం, అయోవృత్తి, శివమూర్తి, త్రిపురసోమ, సానక బ్రహ్మర్షి గోత్ర. మరి అప్పుడు పేరు చెప్పుకోవాలి. సానక బ్రహ్మర్షి గోత్ర అని చెప్పుకొని ఇంటి పేరుతో సహా నీ పేరు వచ్చే విధంగా చెప్పుకొని అహంబో అభివాదే అని చెప్పేసి నమస్కారం చేసుకోవాలి. అట్లా ఇది అయిపోయిన తర్వాత అదే సనాతన బ్రహ్మర్షి వాళ్ళు ఉంటే ఉపసనాతన, వామదేవ, విశ్వచక్షు, త్రైచక్షు, సునందన ఈ గోత్రాలు ఎవరున్నా కూడా వాళ్ళందరూ కూడా సనాతన, వామదేవ, విశ్వచక్షు, త్రైచక్షు, సునందన పంచాశయ
ప్రవరాన్వితః యజుస్యాకి మనుసూత్రః ఆపస్తత్వః క్షత్రద్రవిణం గ్రీష్మ ఋతుః చతుష్కోణకుండః అశ్వత్థదండః దారుమూర్తిః విష్ణుమూర్తిః పంచదశ స్తోమః సనాతన బ్రహ్మర్షి గోత్రః. అక్కడ ఇంటి పేరు వాళ్ళ పేరు చెప్పుకొని అహంబాబు అది అని చెప్పి చెప్పుకోవాలి. తర్వాత అహబోన బ్రహ్మర్షి గోత్రోద్భవులు అహబోన భద్రదత్త కాండవ ఇస్రాకార శ్రీముఖ పంచాశయ ప్రవరాన్వితః సామశాఖి త్వష్టు సూత్రః తేజస్తత్వః విద్యుద్రవిణం వర్ష ఋతుః వర్తులకుండః ఔదంబరదండః తామ్రమూర్తిః బ్రహ్మమూర్తిః సప్తదశ స్తోమః అహబోన బ్రహ్మర్షి గోత్రోద్భవస్య అని పేరు చెప్పుకొని అహంబాబు అది అని చెప్పేసి చెప్పుకోవాలి వాళ్ళు. మరి రత్న ఋషి వాళ్ళు రత్న ఋషి రుచిదత్త వాస్తోష్పతి కౌశల సనాథస వాళ్ళ గోత్రం అటువంటి వాళ్ళు రత్నస రుచిదత్త వాస్తోష్పతి కౌశల సనాభస పంచాశయ ప్రవరాన్వితః అథర్వణశాఖి దైవజ్ఞసూత్రః వాయుతత్వః పుష్టద్రవిణః శరదృతుః షట్కోణకుండః వేణుదండః శిలావృత్తిః ఏకలింశ స్తోమః రత్నఋషిః. గోత్రం చెప్పుకొని రత్న బ్రహ్మర్షి గోత్రం భవస్య అని ఇంటి పేరుతో సహా చెప్పుకొని అహంబో అభివాదే అని చెప్పేసి చెప్పుకోవాలి. అదేవిధంగా సుపర్ణస బ్రహ్మర్షి గోత్రోద్భవ అయితే సుపర్ణస ఉపసుపర్ణ విశ్వజ్ఞ హరిత పరిత సూరచేన సాంఖ్యాయన పంచాశయ ప్రవరాంతం చెప్పుకొని ప్రణవశాఖి విశ్వజ్ఞ సూత్ర ఆకాశతత్వ వచ్చో ద్రవిణ హేమంతస్య ఋతు అష్టకోణకుండ ఖదిర దండ స్వర్ణవృత్తి ఆదిత్యమూర్తి త్రినవస్తోమ సుపర్ణస బ్రహ్మర్షి గోత్రోద్భవస్య అని చెప్పుకొని ఆ ఇంటి పేరుతో సహా పేరు చెప్పుకొని అహంబాబు అది అని చెప్పేసి ఆ విధంగా ప్రవర్ చెప్పుకోవాలండి. తర్వాత ఈశ్వర తత్వం అని చెప్పేసి కొద్దిగా నీళ్లు చేతిలో వేసుకుని అర్ఘ్యపాత్రలో సర్వం సర్వం శ్రీ విశ్వకర్మ పరమేశ్వరాత్మనం వస్తుందని చెప్పేసి ఈ యొక్క చేతిలో నీళ్లు వేసుకొని ఈ విధంగా ఆ ప్లేట్లో ఇంతటితో సంధ్యావందనం అనేది మామూలుగా కంప్లీట్ అండి. అంతవరకు అట్లా ఇంకా మన శక్తి అనుసారంగా మనం ఆచరించుకోవచ్చు.